నమస్తే, వెల్కమ్ టు తెలుగు కింగ్. ఈరోజు మనము లిబోరో న్యూరో అండ్ పెయిన్ కేర్ క్లినిక్ డాక్టర్ నాగలక్ష్మి గారితో ఉన్నాము. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఈ మధ్యకాలంలో నడుస్తుంది పిఆర్పి ట్రీట్మెంట్, దాని గురించి ఏం చెప్తారు? స్టార్టింగ్ విత్ పిఆర్పి. ఎస్, పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. దాన్ని రీజనరేటివ్ థెరపీస్ అంటాం. సో మన బాడీలోనే కొన్ని రక్త కణాలు ఉంటాయి. వాటికి ఏంటంటే బాడీలో ఇంజరీ అయిన చోట వాటిని స్కాన్ చేసి అదే ప్లేస్లో ఇంజెక్ట్ చేస్తే దాన్ని హీల్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. సో పిఆర్పీస్ యాక్చువల్లీ చాలా వాటికి వాడతాం. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ హెయిర్ గ్రోత్కి కూడా వాడతాము, బాల్నెస్ అది ఉన్న వాళ్ళకి. బట్ అంటే పెయిన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఏంటి అంటే మజిల్ ఇంజరీస్ ఉన్నా, టెండాన్ ఇంజరీస్ ఉన్నా, ఆర్థరైటిస్ ఉన్నా, ఎపికాండాలైటిస్ అంటాం, ఎల్బో దగ్గర టెండాన్ పెయిన్, డయాబెటిక్స్లో కామన్గా చూస్తాం ప్లాంటార్ ఫేషియైటిస్ అండ్ ఆస్టియోఆర్థరైటిస్, వీటన్నిటికి కూడా పిఆర్పి ట్రీట్మెంట్స్ హెల్ప్ఫుల్ ఉంటాయి. పిఆర్పి ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ రీజనరేటివ్ థెరపీ అండి. మీకు దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ థెరపీస్ కూడా ఉంటాయి అండ్ బోన్ మ్యారో ఆస్పిరేషన్ కాన్సన్ట్రేట్స్ కూడా ఉంటాయి. బేసికల్గా స్టేజ్ ఆఫ్ ది డిజీజ్, సివియారిటీ ఆఫ్ ది డిజీజ్, వీటి బట్టి పిఆర్పి వాటికి వాడచ్చో లేదో డిసైడ్ చేస్తాం. అంటే మోస్ట్లీ ఇప్పుడు ఆర్థరైటిస్ లో కూడా స్టేజెస్ ఉన్నాయి. సో దానికి కూడా ట్రీట్మెంట్స్ మేము అందిస్తాం త్రూ స్టెరాయిడ్స్ అనేసి అంటున్నారు. సో అది ఏ స్టేజెస్ వరకు తీసుకుంటే బాగుంటుంది, అసలు ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ చేస్తారు? స్టిరాయిడ్స్ కన్నా ఇప్పుడు ఆర్థరైటిస్ వీటన్నిటికి రీజనరేటివ్ థెరపీసే బెటర్ ఆప్షన్ అండి. సో రీజనరేటివ్ థెరపీస్లో కూడా అర్లీ స్టేజెస్లో మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేట్ స్టేజెస్కి వచ్చేసరికి రిజల్ట్స్ చాలా వేరియబుల్ అయిపోతాయి, కొంచెం తక్కువ రిజల్ట్స్ ఉంటాయి. సో అర్లీ స్టేజెస్లో మీరు పిఆర్పికి వెళ్తే మీకు ఫ్యూచర్లో నీ ఇష్యూస్ లేకుండా వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్. సో అంటే నీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడే దాన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుని దాని ప్రివెంటివ్ మెజర్స్ చూసుకుని అండ్ దెన్ యూ కెన్ గో ఫర్ ఏ రీజనరేటివ్ థెరపీ. మరి స్టార్టింగ్ స్టేజెస్లో ఈ ఆర్థరైటిస్లో ఇఫ్ యూ గో ఫర్ ఫిజియోథెరపీ ఆర్ లైక్ దట్, సో అక్కడ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కదా? ఉంటాయండి, ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. అదే చెప్తున్నా, అందుకని ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ ఆర్థరైటిసే చూసుకోండి. నీ ఆర్థరైటిస్ చెప్పినప్పుడు క్వాడ్రిసెప్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్తాం. అది మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీ పెయిన్కి దట్ ఈస్ అ స్టాండర్డ్. అన్లెస్ ఇట్ ఈస్ అ టెండాన్ ఆర్ లిగమెంట్ ఇంజరీ, అక్యూట్ ఇంజరీ ఉంటే తప్పితే కానీ, లేకపోతే ఆర్థరైటిస్ నీకైతే డెఫినెట్గా ఎక్సర్సైజెస్ చెప్తాం. బట్ దేర్ ఇస్ ఎ స్టేజ్ వెన్ ఆర్ దే ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వెరీ సెన్సిటివ్ టు పెయిన్ వేర్ ఫిజియోతోటి కూడా పెయిన్ తగ్గకపోవచ్చు, లేదు ఫిజియో కన్నా ఒక స్టేజ్ దాటి ఉండొచ్చు. సో వాళ్ళలో ఏంటి అంటే ఆర్థరైటిస్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయండి. సో అర్లీ స్టేజెస్లో ఎస్, పిఆర్పీస్ డూ వర్క్. ఓకే ఓకే. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ కానీ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకు ఆల్మోస్ట్ 30 నుంచి 35 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ చాలా మంది. సో ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇలా బీపీ కానీ షుగర్ అలాంటి వాళ్ళకి కూడా మీరు ఎలా ఇస్తారా? అంటే ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ? బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏం కాంట్రా ఇండికేటెడ్ కాదండి రీజనరేటివ్ థెరపీస్. ఓన్లీ థింగ్ ఇస్ షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే బెటర్. దేనికైనా సరే, ఇది పిఆర్పి ట్రీట్మెంట్కే కాదు, సర్జికల్ ట్రీట్మెంట్కి కానీ ఓవరాల్ జనరల్ హెల్త్కి కానీ డయాబెటీస్ అన్నది ఎప్పుడు ప్రాపర్ గ్లైసెమిక్ కంట్రోల్ ఉంటేనే హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. సో అంటే బేసికల్గా డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ అది ఉన్న వాళ్ళకి అర్లీ స్టేజెస్లోనే జాయింట్ ఇన్వాల్వ్మెంట్స్ చూస్తాం. చార్కోట్ జాయింట్స్ అంటాం వాళ్ళని. సో ఎస్, వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ పేషెంట్స్ వేర్ 35 ఇయర్స్కే మొత్తం ఆర్థరైటిస్ ఉంది అది. సో అది 35 ఇయర్స్కి నీ రీప్లేస్మెంట్ అందరూ యాక్సెప్ట్ చేయరు, రైట్? సో వాళ్ళకి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ స్టేజ్ 2 ఆర్థరైటిస్ బట్ చాలా సివియర్ పెయిన్ ఉంది, పేషెంట్ వాజ్ ఓన్లీ 35 ఇయర్స్, సో అప్పుడు we controlled the sugar levels, we went for a PRP and radio frequency ablation అంటాము. దాంట్లో ఏంటి అంటే నర్వ్స్ సప్లయింగ్ ది జాయింట్ని చిన్నగా నమ్ చేస్తాము సో దట్ పెయిన్ తెలీదు. పిఆర్పి ఏంటంటే మీ కార్టిలేజ్ రీజనరేషన్కి హెల్ప్ చేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ ది పెయిన్. అండ్ ఇప్పుడు ఇది చూసుకుంటే హిస్టరీ ఉంటుంది, పేషెంట్ హిస్టరీ అంటే ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది. ఆ హిస్టరీని బట్టి ఇప్పుడు వాళ్ళు ఆ హిస్టరీని తీసుకొస్తే దాన్ని బట్టి మీరు మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అసలు మీకు ఏమైనా స్పెషల్గా దీనికి ఏమైనా టెస్ట్లు అవి చేస్తారా? ఎస్, అంటే పేషెంట్ హిస్టరీ ఐ టేక్ ఇట్ ఆన్ మై ఓన్ అండి. పేషెంట్ కంప్లైంట్స్ అన్ని కంపల్సరీగా విని క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుంటాం పేషెంట్ని. లైక్ నీ టెస్ట్లు వేరే ఉంటాయి, షోల్డర్ ఎగ్జామినేషన్ టెస్ట్ వేరే ఉంటాయి, బ్యాక్ కల్లా. సో పేషెంట్ని ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత టెంటటివ్గా ఒక డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ పెయిన్తో వచ్చిన వాళ్ళకి
అది లిగమెంట్ టేర్ ఉండొచ్చు, ఫ్రోజన్ షోల్డర్ ఉండొచ్చు. సో క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక టెంటేటివ్ డయాగ్నోసిస్ వస్తుంది. దాన్ని బట్టి వి అడ్వైజ్ ఎనీ టెస్ట్ ఇఫ్ ఫర్దర్ రిక్వైర్డ్, అండ్ ట్రీట్మెంట్ కూడా కాజ్ని బట్టే ఉంటుంది. ఓకే. అండ్ వాట్ అబౌట్ ది సయాటికా పెయిన్? అంటే దానికి చాలా సివియర్గా ఉంటుంది ఆ పెయిన్. చాలా మంది అంటూ ఉంటారు, అంటే ఐ నో ఐడియా, బట్ మీ దగ్గర నుంచి క్లారిటీ తీసుకోవాలి. కాలు చిన్నగా కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సయాటికాలో. అలా ఏమి ఉండదండి. అంటే షియాటికా వల్ల కాదు కానీ అన్‌కంట్రోల్డ్ అయిపోయినప్పుడు మీరు నడిచే ద వే యూ వాక్, అంటే మీరు బెండ్ అయిపోయి నడుస్తూ ఉంటారు కాబట్టి మీ ఫుట్ లెంత్ డిస్క్రిపెన్సీ ఉంటుంది. బట్ బేసికల్‌గా అంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అందరూ దాన్ని షియాటికా అంటారు. బట్ అన్ని బ్యాక్ పెయిన్స్‌కి షియాటికా ఈజ్ నాట్ ది కాజ్ అండి. బ్యాక్‌లో కూడా జాయింట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, స్కిన్ సబ్క్యూటేనియస్ టిష్యూస్ అన్నీ ఉంటాయి. సో ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ క్యాన్ కాజ్ పెయిన్. లైక్ స్పైన్లో ఉన్న జాయింట్స్ కెన్ కాజ్ ఎ బ్యాక్ పెయిన్, మజిల్స్ కెన్ కాజ్ ఎ బ్యాక్ పెయిన్, అండ్ డిస్క్ కెన్ ఆల్సో కాజ్ ఎ బ్యాక్ పెయిన్. డిస్క్ వల్ల వచ్చే పెయిన్ని జనరల్గా షియాటికా అంటాము. నడుం నుంచి కాలు వరకు లాగుతున్న ఫీలింగ్, తిమ్మిరి వస్తున్న ఫీలింగ్, నమ్నెస్ వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా అండి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, మెడికేషన్స్, ప్రివెంటివ్ మెజర్స్, బరువులు ఎత్తకుండా, వంగి పని చేయకుండా, కింద కూర్చుని లేవడాలు, ఇవన్నీ తగ్గించుకోమని చెప్తాము. బట్ మూత్రం ఇబ్బంది ఉన్న, సెన్సేషన్ మొత్తం పోయినా, నడవలేకపోతున్న, మజిల్ వీక్నెస్ ఉన్న, స్కాన్ చేసినప్పుడు ఏమైనా ట్యూమర్ ఉన్నా, ఫీవర్ ఉంది, వెయిట్ లాస్ ఉంది, వీళ్ళకైతే కంపల్సరీ ఆ స్కాన్ అండ్ సర్జరీ ఈజ్ ఎ మస్ట్. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అవి దట్ ఈస్ వన్ ఎక్స్ట్రీమ్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే మెడిసిన్స్, ఫిజియో తోటి సెట్ అయిపోతాయి, అండ్ ప్రాపర్ పోస్చర్ మేనేజ్మెంట్, ప్రివెంటివ్ మెజర్స్ తోటి. బట్ దేర్ ఇస్ వన్ గ్రూప్ బిట్వీన్ బోత్ దీస్ ఎక్స్ట్రీమ్స్ వేర్ మెడిసిన్స్ తీసుకుంటున్నా, ఎక్సర్సైజెస్ చేస్తున్నా సెట్ అవ్వట్లేదు, అలా అని సర్జరీ అవసరం లేదు. సో వాళ్ళల్లో కూడా స్పైన్కి ఇంజెక్షన్స్ ఉంటాయండి, వేర్ యూ గెట్ వెరీ గుడ్ రిలీఫ్, ఫాలోడ్ బై ప్రివెంటివ్ మెజర్స్ అండ్ ఆల్. మీ లైఫ్ స్టైల్ చేంజ్ డెఫినెట్గా ఉంటుంది. అయితే దీనిలో చాలా వర్స్ట్గా పెయిన్ వస్తుంది అది ఇది అంటారు, అంటే దీని ఫ్రీక్వెన్సీని బట్టి మీరు అంటే దీనికి ఎలా ఇస్తారు ట్రీట్మెంట్? నార్మల్గా అయితే నార్మల్గా ఏంటి అంటే డిస్క్ బయటికి వచ్చింది కూడా లెవెల్స్ ఉంటాయండి. అంటే 1/4, హాఫ్, 3/4. సో డిస్క్ ప్రొలాప్స్, ప్రొట్రూషన్, ఎక్స్ట్రూషన్స్ అంటాం వాటిని. సో ప్రొలాప్స్, వీటన్నాటిల్ స్టేజెస్లో ఎస్ మేము చేసే స్పైన్ ఇంజెక్షన్స్ వర్క్ వెరీ వెల్. అదే టోటల్గా డిస్క్ బయటికి వచ్చినప్పుడు మీకు అంత మంచి రిజల్ట్స్ ఉండవు, మీ పెయిన్ సివియారిటీ కూడా పెరుగుతుంది. జనరల్గా ఎక్స్ట్రూషన్ స్టేజ్లో డిస్క్ బయటికి వచ్చింది అనుకుంటే దేర్ విల్ బీ సమ్ మోటార్ వీక్నెస్ అండ్ అదర్ సిమ్టమ్స్, అదర్ గ్రాస్ అండ్ గ్రేవ్ సిమ్టమ్స్ ఆల్సో. సో అవన్నీ అదే పేషెంట్ని కరెక్ట్గా క్లినికల్గా ఎగ్జామిన్ చేసుకుని హిస్టరీ కరెక్ట్గా తీసుకుంటే యూ క్యాన్ గెట్ అన్ ఐడియా హౌ సివియర్ ఇట్ ఈస్ అండ్ వెదర్ దే విల్ రెస్పాండ్ టు యువర్ ట్రీట్మెంట్ ఆర్ నాట్ ఆల్సో. మీకు ఒక ఐడియా వస్తుంది డెఫినెట్గా. అందుకనే పేషెంట్తో కూర్చోవాలి, మాట్లాడాలి, ఎగ్జామిన్ చేయాలి, దాని తర్వాత వీ కెన్ డిసైడ్ ఆన్ థింగ్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్థరైటిస్ అండ్ ఆల్, మైగ్రేన్కి కూడా మీరు ట్రీట్ చేస్తారు? ఎలా ఉంటుంది దాని ట్రీట్మెంట్? మైగ్రేన్ జనరల్గా ఏంటి అంటే ఒకటే సైడ్ వస్తుంది, నాజియా, వామిటింగ్ ఉంటుంది, దాని తర్వాత థ్రాబింగ్ హెడేక్. మైగ్రేన్ వచ్చినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్స్ అండి. అంటే ఇప్పుడు కాలేజ్ పిల్లల్లో అందరిలో కూడా చూస్తున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ప్రివెంటివ్ మెజర్స్. టైంకి తినడం, టైంకి పడుకోవడము, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎలక్ట్రానిక్ మీడియా, గ్యాడ్జెట్స్ తగ్గించుకోవడము, క్రియేట్ ఎ హాబీ, అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మైగ్రేన్కి. కొందరికి స్ట్రాంగ్ స్మెల్ తోటి, స్ట్రెస్ తోటి, సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఇవన్నీ. తర్వాత మెడికేషన్స్, నథింగ్ ఈజ్ వర్కింగ్ అంటే ఎస్ మైగ్రేన్కి కూడా ఇంజెక్షన్స్ ఉన్నాయి, బాటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అండ్ ఈవెన్ పెరిఫరల్ నర్వ్ బ్లాక్స్, అంటే మైగ్రేన్కి ఆ హెడ్ పార్ట్కి సప్లై చేసే నర్వ్స్ని నమ్ చేస్తే కూడా మీ పెయిన్ కంట్రోల్ అయిపోతుంది. అనేసి ఎవ్రీథింగ్ అన్నాటిలో స్టెరాయిడ్స్ వాడనవసరం లేదండి, డెఫినెట్లీ నో. లైక్ పెరిఫరల్ నర్వ్ బ్లాక్స్ ఇప్పుడు మైగ్రేన్కే ఆక్సిపిటల్ నర్వ్ బ్లాక్ అని చేస్తాము. సో జనరల్గా ఫస్ట్ ఒక డయాగ్నోస్టిక్ ఇస్తాము, అది ఎంత వర్క్ చేస్తుంది ఆ పేషెంట్కి, బికాస్ ఈచ్ పేషెంట్ ఈజ్ డిఫరెంట్. ఒకదానికి ఒక రెస్పాండ్ అవుతారు, ఒకదానికి రెస్పాండ్ అవ్వలేకపోతారు కదా. సో డయాగ్నోస్టిక్ బ్లాక్ ఇచ్చినప్పుడు సింపుల్ ఎనస్థీసియా మెడిసిన్స్ తోటి జస్ట్ ఒక నంబింగ్ ఏజెంట్ ఇచ్చి చూస్తాం. దానికి ప్రతిసారి స్టెరాయిడ్ కలపాల్సిన అవసరం లేదండి. బట్ ఏంటి అంటే సో అది అల్ట్రాసౌండ్ మెథడ్ దట్ యు యా
ఎవ్రీథింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మైగ్రెయిన్ ఆర్ ఎనీ ప్రొసీజర్ అండి, లెట్ ఇట్ బి ఎనీ జాయింట్ ప్రొసీజర్, ఎనీ రీజనరేటివ్ థెరపీ ప్రొసీజర్, స్పైన్ ప్రొసీజర్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ విత్ రియల్ టైమ్ ఇమేజింగ్. అది ఎక్స్రే గైడెడ్ అన్నా కావచ్చు, అల్ట్రాసౌండ్ గైడెడ్ అన్నా కావచ్చు. ఓకే. సో ద రిస్క్ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ చేసే ప్రొసీజర్స్, బికాస్ వీఆర్ సీయింగ్ వాట్ వీఆర్ డూయింగ్, కాబట్టి వీ నో వేర్ వీఆర్ డిపాజిటింగ్ ది డ్రగ్ ఆర్ వేర్ వీఆర్ డూయింగ్ ది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ క్రయో కానీ ఎక్కడ చేస్తున్నామో లైవ్గా చూసి చేస్తున్నాం కాబట్టి రిస్క్ హ్యాస్ డ్రాస్టికలీ కమ్ డౌన్. సో నమ్మింగ్ ఏజెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే దాని డ్యూరేషన్ చాలా కొద్దిసేపు వరకే ఉంటుంది. దాన్ని ప్రొలాంగ్ చేయడానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని చేస్తాం. అంటే ఈ ఆల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఎంత ఫ్రీక్వెంట్గా ఇస్తుంటారు మేము ఒక పేషెంట్కి? అది పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. సపోజ్ ఫ్రోజన్ షోల్డర్కే వచ్చారనుకోండి పేషెంట్, హైడ్రోడైలటేషన్ అని చేస్తాం అల్ట్రాసౌండ్ గైడెడ్. దాంతో ఏంటంటే మీకు మూమెంట్ రేంజ్ పెరుగుతుంది, బట్ దట్ షుడ్ బి కంటిన్యూస్లీ ఫాలోడ్ విత్ ఫిజియోథెరపీ. మీ షోల్డర్ ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూస్గా చేసుకుంటే మళ్ళీ చేయాల్సిన అవసరం రాదు. స్పైన్కి కూడా సపోజ్ దేర్ ఇస్ అ సింపుల్ డిస్క్ ప్రొలాప్స్, అంటే ఫస్ట్ డిగ్రీ డిస్క్ బయటికి వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా ఒక 1 సింపుల్ స్పైన్ ఇంటర్వెన్షన్ మైట్ సఫైస్. అదే స్టేజ్ 2 స్టేజ్ 3 నీ ఆర్థరైటిస్ ఉందనుకోండి, మీకు 2 to 3 సిట్టింగ్స్ అవసరం పడవచ్చు. షోల్డర్లో కూడా టేర్ ఉందనుకోండి, ఏదైనా మజిల్ టేర్ ఉందనుకోండి, కంప్లీట్ టేర్ ఉంటే సర్జరీ ఈజ్ అన్ ఆప్షన్. కంప్లీట్ టేర్ లేదు, పార్షల్ టేరే ఉంది, హీల్ అవ్వట్లేదు అనుకుంటే ఆ టేర్ సైజ్ బట్టి మీ పిఆర్పి సిట్టింగ్స్ ఆర్ మీ రీజనరేటివ్ థెరపీ సిట్టింగ్స్ 1 or 2 పడుతుంది. సో బేసికలీ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్, ఐ మీన్ ద కాజ్, అండ్ దెన్ వీ డిసైడ్ ఆన్ హౌ మెనీ సిట్టింగ్స్. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేసినప్పుడు జనరలీ ఇట్ లాస్ట్ ఫర్ అరౌండ్ 1.5 to 2 years. సో దట్ ఈస్ సంథింగ్ ఇట్స్ వెరీ ప్రొలాంగ్డ్. బట్ అందరికీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అన్ని నర్వ్స్కి చేయలేము. దే ఆర్ స్పెసిఫిక్ థింగ్స్, specific places where we can do, specific places where we cannot do. So avani it all depends. I mean minimum 3 to 6 months మీరు 3 to 6 months అనే కాదు, అదే అంటున్నా, పేషెంట్ కాజ్ బట్టి ఉంటుంది. చిన్న టేర్ ఉందనుకోండి, ఒక సింగిల్ పిఆర్పి సిట్టింగ్ తోటి లైఫ్ ఇస్ సఫైస్డ్. సింపుల్ డిస్క్ ప్రొలాప్స్ ఉందనుకోండి, దాంతో అదే మళ్ళీ మైగ్రేన్కి నేను బొటాక్స్ ఇస్తున్నాను అనుకోండి, బొటాక్స్ డ్యూరేషన్ ఇస్ 3 to 6 months. ఐ నీడ్ టు రిపీట్ ఇట్. సో పేషెంట్ కండిషన్, సివియారిటీ, ఆ డిజీజ్ పెథాలజీ ఎంత ఉంది దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్, ఏ ట్రీట్మెంట్ ఆప్ట్ చేస్తున్నాం దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి. మ్యామ్ వాట్ అబౌట్ సైనస్? అంటే సైనస్కి ట్రీట్మెంట్ ఉంటుంది ఇన్ ద సేమ్ వే, అంటే అది వర్స్ట్ అయిపోయిందంటే సర్జరీస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, కానీ సర్జరీ లేకుండా కూడా ట్రీట్మెంట్స్ వస్తున్నాయి కదా. సో సైనస్ రిలేటెడ్ అంటే హెడేక్ ఈస్ కామన్లీ, అంటే హెడేక్లో వన్ ఆఫ్ ది కాజెస్లో సైనస్ ఇన్ఫెక్షన్ చెప్తాము. బట్ సైనస్కి మోస్ట్లీ అంటే ఇఫ్ ఇట్ ఈస్ సో సివియర్, సర్జరీ ఈజ్ ఓన్లీ ఎ బెటర్ ఆప్షన్. ఓకే. అంటే చాలా వరకు అంటూ ఉంటారు కదా, ఇది వితౌట్ సర్జరీ ఆల్సో వీ కెన్ గో ఫర్ ద ట్రీట్మెంట్స్ అని. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో దీని త్రూ మనము రిలీఫ్ పొందొచ్చా? అంటే అదే అంటున్నా, దీంట్లో మనం రిలీఫ్ పొందొచ్చు డెఫినెట్గా, బట్ ఏంటంటే దానికి కాజ్ ట్రీట్ చేస్తేనే దాన్ని పర్మనెంట్ రిలీఫ్. సో సైనస్ ఏమవుతుంది, జనరల్గా ఫేస్లో ఉండే సైనసెస్లో మొత్తం ఆ కఫం అది పెరిగిపోయి వస్తుంది. సో అది డ్రైన్ అవ్వాలి అంటే ఒట్టి మీరు పెయిన్ తగ్గిస్తే కాదు కదా. సో దాని డ్రైనింగ్ ప్రొసీజర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. అది మోస్ట్లీ సర్జికల్. సో దాన్ని డ్రైన్ చేస్తే ఆటోమేటిక్గా పెయిన్ తగ్గిపోతుంది. మనం వేరే ప్రొసీజర్స్తో పెయిన్ తగ్గించుకుని సైనస్ ప్రాబ్లమ్ని అగ్రవేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇప్పుడు నర్వ్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. సో ఈ సైనస్లో కూడా నర్వ్ బ్లాక్ అనేది మనం కన్సిడర్ చేయొచ్చు. అదే అంటున్నా, సైనస్లో కూడా మీకు పెయిన్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. సో నర్వ్ బ్లాక్తో మీ నొప్పి తగ్గుతుంది, బట్ మీ కాజ్ ట్రీట్ కాదు సైనస్. ఇఫ్ అంటే ఇన్ పర్టికులర్ సైనస్ గురించి మాట్లాడినప్పుడు మీ కాజ్ ట్రీట్ కాదు. ఆబ్వియస్గా మీ కాజ్ ట్రీట్ చేసేస్తే మీ పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా. వాట్ కైండ్ ఆఫ్ నర్వ్ బ్లాక్స్కి మీరు ట్రీట్మెంట్ అన్నారు? నర్వ్ బ్లాక్స్ అంటే ఏంటి అసలు? అవి అని చెప్తున్నా, బాడీలో ప్రతి సెన్సేషన్ ఈస్ క్యారీడ్ బై అ నర్వ్ ఓన్లీ టు ది బ్రెయిన్. అది పెయిన్ కానివ్వండి, బర్నింగ్ కానివ్వండి, ఏదైనా ఇట్ ఈస్ క్యారీడ్ బై ది నర్వ్ టు ది బ్రెయిన్. సో నర్వ్ బ్లాక్స్ అని చెప్పినప్పుడు ఏంటి అంటే జస్ట్ మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ పార్ట్కి సప్లై చేసే నర్వ్ని నంబ్ చేస్తాం, సో దట్ పేషెంట్కి ఆ పెయిన్ సెన్సేషన్ బ్రెయిన్ వరకు వెళ్ళకుండా, సో పెయిన్ ఎక్స్పీరియన్స్ కాకుండా చేస్తాం. దట్స్ ద ఓన్లీ థింగ్. అదర్వైజ్ నర్వ్ ఫంక్షన్ ఇంటాక్ట్ ఉంటుంది, దాని పని అది చేసుకుంటూ పోతుంది, నొప్పి ఒక్కటే మీకు తెలియదు. వాట్ అబౌట్ ద స్పైన్ అండ్ ఆల్ స్పైన్ స్పైన్ రిలేటెడ్లో కూడా అదే లైక్ ఇప్పుడు నేను చెప్పినట్టు స్పాండిలైటిస్ ఉంటుంది, స్పైన్ రిలేటెడ్ అని. సో
యా సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు. సర్వైకల్ స్పాండిలైటిస్లో కూడా జాయింట్ ఇష్యూస్ ఉంటాయి. సో జాయింట్ అంటే మెడలో సర్వైకల్ వర్టిబ్రా మధ్యలో కూడా జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ ఉన్నప్పుడు వాటికి వేరే ప్రొసీజర్స్ ఉంటాయి. అదే మీకు డిస్క్ బయటకు వచ్చి చెయ్యంతా తిమ్మి రావడం ఇది ఉన్నప్పుడు డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. బట్ అది బ్యాక్ కానివ్వండి, నెక్ కానివ్వండి, ఎక్కడైతే మీకు మజిల్ వీక్నెస్ వచ్చిందో, సెన్సేషన్ మొత్తం తగ్గిపోయిందో, బోన్ అలైన్మెంట్ మారింది, ఇట్లాంటప్పుడు సర్జరీ ఈజ్ డెఫినెట్లీ ఎ బెటర్ ఆప్షన్. ఇవేవి లేనప్పుడు యూ కెన్ గో ఫర్ ఎ స్పైన్ ఇంటర్వెన్షన్. మ్యామ్ ఇప్పుడు నర్వ్ బ్లాక్స్ రిలేటెడ్ అంటే నమ్నెస్ కూడా చాలా మందికి రాత్రిళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అని. అవి బేసికల్గా ఏంటి అంటే మీ నర్వ్ ఇంటాక్ట్ లేకపోతే వస్తుంది. లైక్ సపోజ్ డయాబెటీస్ ఉందనుకోండి, మీ డయాబెటీస్ కంట్రోల్ లేనప్పుడు నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. వైటమిన్ B12 డెఫిషియన్సీస్, పారిడాక్సిన్ డెఫిషియన్సీస్, వీటన్నిటిలో ఏంటంటే అది నర్వ్కి కావాల్సిన విటమిన్స్ అవన్నీ. సో అది మీ బాడీలో కరెక్ట్ మోతాదులో లేనప్పుడు మీ నర్వ్ ప్రాబ్లమ్ ఇస్తుంది. అండ్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీకు ఆ నమ్నెస్, తిమ్మిరి రావడం ఇవన్నీ ఉంటాయి. సో బేసికలీ అంటే నర్వ్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ వై ఇట్ ఇస్. ఇప్పుడు డయాబెటిక్ న్యూరోపతిలో చాలామంది ఏంటి బర్నింగ్ ఫీట్ అంటాం, కాలు మంటలు 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 అని వస్తాయి. లైక్ సపోజ్ నేను డయాబెటిక్ న్యూరోపతికి సర్జికల్ ఆప్షన్స్ ఏం లేవు. బట్ ఎస్ మా దగ్గర వీ డూ నర్వ్ బ్లాక్స్, వీ డూ బాటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్, వీ డూ సింపథెటిక్ నర్వ్ బ్లాక్స్. ఇవన్నీ సివియారిటీ ఆఫ్ పెయిన్ తగ్గిస్తాయి. సో బేసికల్గా ఈ పెయిన్ ఇంటర్వెన్షన్స్ అవన్నీ మీకు దే ఆర్ ఆప్షన్స్ పర్టికులర్లీ వేర్ దేర్ ఇస్ నో సర్జికల్ ఆప్షన్ ఆల్సో. Like migraine ki there is no surgical option, diabetic neuropathy ki there is no surgical option, intercostal neuralgia ki there is no surgical option. So అలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి వేర్ there is no surgical option. కొందరికి ఆపరేషన్ తర్వాత కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కానీ ఆ కుట్ల నొప్పి ఇది అది పర్సిస్టెంట్గా ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఆల్ అవర్ ప్రొసీజర్స్ వర్క్ వండర్స్. వాట్ అబౌట్ ద ఏజ్ లిమిట్ మ్యామ్? అంటే ఈ ఏజ్ వాళ్ళకే ట్రీట్మెంట్ అన్నట్టు పర్టికులర్గా అలా ఏం లేదండి. దీంట్లో అంటే 99% ఆఫ్ అవర్ ప్రొసీజర్స్ డు నాట్ రిక్వైర్ జనరల్ ఎనెస్థీసియా. అంటే బేసికల్గా ఏజ్ రిలేటెడ్ రిస్క్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఎనెస్థీసియా. అన్ని లోకల్ ఎనెస్థీసియా అండ్ మైల్డ్ సెడేషన్లో అయిపోతాయి. సో దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్. ఇన్ఫ్యాక్ట్ పెద్ద ఏజ్ వాళ్ళకి దీస్ ఆర్ బెటర్ థింగ్స్, ఎందుకంటే ఎనెస్థీసియా అండ్ సర్జరీతో రిలేటెడ్ వచ్చే రిస్క్ ఉండదు వీటిల్లో. సో ఏజ్ పెరుగుతున్న వాళ్ళకి మా ఇంటర్వెన్షన్స్ ఆర్ మచ్ మోర్ యూస్ఫుల్ దాన్ అంటే ఇవాళ రేపు చాలా చిన్న పిల్లలకంటే వాళ్ళు బిలో 10 years ఉన్నా కూడా డయాబెటిక్ బారిన పడుతూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇది సెట్ అవుతుంది. బేసికల్గా ఈటింగ్ హ్యాబిట్స్ అండి. యంగర్ ఏజ్ డయాబెటీస్, ఒబిసిటీ ఇవన్నీ ఈటింగ్ హ్యాబిట్స్ తోటి వాళ్ళకి రిలేటెడ్ పెయిన్ వచ్చినప్పుడు ఎస్ ఇట్ షుడ్ బి ఇంటర్వెన్. సో ఏజ్ లిమిట్ అంటూ ఏముండదండి. వీ ట్రీట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అండ్ హిప్ రిలేటెడ్ దానికి కూడా సర్జరీస్ అన్ని అంటూ ఉంటారు. ఇప్పుడు దానికి కూడా మీరు ఈ స్టెరాయిడ్స్ త్రూ లేకపోతే PRP ట్రీట్మెంట్ మీరు అన్నది అవి వర్కౌట్ అవుతాయా? లాంగ్ రన్ లో ఎలా ఉంటుంది దాని ట్రీట్మెంట్? అదే ఏదైనా అదే చెప్తున్నా కదా, కాజ్ బట్టి ఉంటుంది. సపోజ్ దేర్ ఈజ్ అన్ ఎర్లీ స్టేజ్ AVN, అప్పుడు PRP థెరపీ వైట్ వర్క్. అదే లేట్ స్టేజెస్కి వచ్చేసరికి సర్జరీ ఈజ్ అన్ ఆప్షన్. కొందరికి ఏంటంటే హిప్ జాయింట్లో కానీ ఏ జాయింట్లో కూడా మా ఫ్లూయిడ్ పాకెట్స్ ఉంటాయి, వాటిని బర్సా అంటాం. ఓకే, ఆ బర్సాలు అవన్నీ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు కూడా మీకు పెయిన్ ఉంటుంది. సో సపోజ్ నీ జాయింట్లో కానీ ఈ షోల్డర్లో కానీ హిప్లో కానీ అది బర్సా రిలేటెడ్ పెయిన్ అయితే మీకు సర్జరీ అవసరం లేదు. జస్ట్ అల్ట్రాసౌండ్ గైడెడ్ స్కాన్ చేసి దాంట్లో వచ్చిన ఇన్ఫ్లేమ్డ్ నీరంతా తీసేస్తాము అండ్ వీ జస్ట్ గివ్ సమ్ లోకల్ ఎనెస్థెటిక్ అండ్ ది ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది కాజ్. అదే ఫ్రాక్చర్ అది ఉందనుకోండి సర్జరీ కంపల్సరీ. ఓకే, మీరు నొప్పి తగ్గించినా ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు కదా. సో దే ఆర్ స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి. నమస్తే.